ఈ బడ్జెట్ మరి ఎట్లా ఉండబోతున్నది? ఏ దిశగా ఈ బడ్జెట్ ఉండే అవకాశం కనబడుతుంది? ఇప్పుడు బడ్జెట్ ఈ ప్రాధాన్యత లేనిది ఎలా ఉండబోతుంది, ముఖ చిత్రం మొత్తం ప్రజలకు వివరించాల్సి వస్తుంది. దీంట్లో 2,72,000 తరిగిందంటే వీళ్ళు తగ్గించమన్నారు. వీళ్ళే తగ్గించమన్నారు. తగ్గించారు. ఎందుకు తగ్గించాల్సి వచ్చిందంటే ఆయన చేస్తున్న ఖర్చు ఉపయోగకరమైందా కాదా ఒక అంశం. రెండవది ఏ మార్గాల ద్వారా తీసుకొని వస్తున్నారు. బడ్జెట్ అంటే ఎట్లుంటుంది అంటే ఆదాయము వ్యయము. తాత్కాలిక బడ్జెట్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు దానికి కేటాయించబడి ఉన్నాయి? గత కేసీఆర్ సర్కార్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మనకు రెవెన్యూ బాగుండే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు అవన్నీ చెప్పిన 30% ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వంతో రేవంత్ రెడ్డి మైత్రి చాలా బాగున్నది. కేంద్రం నుంచి రావాల్సిన జిఎస్టీలో వాటా కానీ మునుపట్ల కాకుండా ఈసారి సమృద్ధిగానే ఉంటుంది అనే ఒక భావన కూడా ఉన్నది. ఆ కేంద్ర పన్నుల రాబడిలో మన వాటా పోయినసారి 5 ఏళ్ళు ఇరిగేషన్ పైన ఎక్కువ, ఈసారి ఆ బోట్ లేదు. అయినప్పటికీ కూడా మీరు బర్డెన్ ఎట్లా అంటున్నారు అనేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద ఇరిగేషన్ ప్రాజెక్ట్ 30% అండి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇచ్చింది. యాజ్ పర్ లెక్క అయితే 3 లక్షల కోట్లు దాటాల బడ్జెట్ కేసీఆర్ పెట్టిందని బట్టి చూస్తే. ఇప్పుడు వీళ్ళు నిజంగానే వాస్తవిక దృష్టితో ఉన్నారని అనుకోవచ్చా? అన్ని ఓటు బ్యాంక్ రాజకీయాలు అంటే ఇదో తరహా. కేసీఆర్ సర్కార్ అయినా ఓటు బ్యాంక్ రాజకీయాలు, దాంట్లో కొంత నిజాయితీ ఎవరికి ఉందని చూసుకోవాలి. గతంలో కేసీఆర్ ప్రభుత్వం నమస్తే. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత త్వరలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. 6 గ్యారెంటీలు. ఇప్పటికే ఈ ప్రభుత్వం చెప్తూ ఉన్నది గత ప్రభుత్వ అప్పులకు వడ్డీలకు అసలుకే ఆదాయం సరిపోతున్నది, అదనపు ఆదాయం ఎట్లా అని వాళ్ళు ప్రశ్న వేస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంలో రాబోతున్న బడ్జెట్ ప్రాధాన్యాలు ఎట్లా ఉండబోతున్నాయి, ఆదాయాలు ఏ మార్గంలో సమకూర్చబోతున్నారు, అనవసరమైన ఖర్చులను తగ్గించుకునే అవకాశం ఉన్నదా, ఉంటే ఎట్లా, లేకుంటే ఎందుకు, ఏమిటి ఇత్యాది విషయాలపైన మాట్లాడదాం. మన దగ్గర ఈ విషయాలపైన చర్చించేందుకు సీనియర్ జర్నలిస్టు మధుగారు మన దగ్గర వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. మనం చాలా విషయాల్లో మాట్లాడుకున్నాం, చాలా అంశాలు కూడా మాట్లాడినాం ఈ ఏడాది కాలంలోనే. వాస్తవానికి ఇప్పుడు ఈ ప్రభుత్వం విషయంలో చాలా క్రూషియల్ దశ బడ్జెట్. గత ప్రభుత్వం 6 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు అప్పు అని అంటున్నారు. వీళ్ళు ఇప్పటికే 10-15 వేల కోట్ల వరకు వచ్చిన అప్పులు ఇప్పటికే. ఈ బడ్జెట్ మరి ఎట్లా ఉండబోతున్నది? ఏ దిశగా ఈ బడ్జెట్ ఉండే అవకాశం కనబడుతున్నది? బుచ్చన్న, ఈసారి బడ్జెట్ పూర్తిస్థాయి బడ్జెట్ ఇది. అంటే మీరు అన్నట్టు ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్. ఇంతకుముందు పెట్టింది ఓటాన్ అకౌంట్ బడ్జెట్, తాత్కాలిక బడ్జెట్, ఇంటరిమ్ బడ్జెట్. ఓకే, దాన్ని ఎట్లా పెట్టినా దాని కూర్పు చేర్పు కరెక్ట్ లేకపోయినా నడిచిపోతుంది. కానీ ఇప్పుడు బడ్జెట్ ఈ ప్రాధాన్యత లేనిది ఎలా ఉండబోతుంది, ముఖ చిత్రం మొత్తం ప్రజలకు వివరించాల్సి వస్తుంది. దీంట్లో మన రాష్ట్ర సంపద కూడా చివరిలో రాష్ట్ర సంపద కూడా ఎంత ఉందనే విషయం కూడా ప్రకటించాల్సి వస్తుంది. సో నేను గమనించిన విషయం వరకు ఈ పూర్తి స్థాయి బడ్జెట్ కూర్పు చేర్పు మార్పు అనేది రేవంత్ సర్కార్కు, అంటే కాంగ్రెస్ సర్కార్కు, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కకు, మల్లు బట్టికి కూడా వీళ్ళకు చాలా సవాల్. ఎట్లా అంటే గత కేసీఆర్ సర్కార్ చివరి దశలో ప్రవేశపెట్టిన బడ్జెట్, చివరి సంవత్సరంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2,90,000 కోట్లు. ఓకే, మీరు ఈసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో అది పెరిగేది పోగా తరిగింది. అవును, 2,72,000 తరిగిందంటే వీళ్ళు వీళ్ళే తగ్గించమన్నారు. తగ్గించారు. ఎందుకు తగ్గించాల్సి వచ్చిందంటే గత ప్రభుత్వం అప్పుల కుప్ప చేసిపోయింది. శ్వేతపత్రం విడుదల చేశారు. 6 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసింది అని శ్వేతపత్రం విడుదల చేశారు. అప్పులకు వడ్డీలకే 30,000 కోట్లు 20,000 కోట్లు సాలినా పోతున్నాయి. మళ్ళీ అప్పు తీర్చడానికి
సపరేటు. ఈ అప్పులతోనే తిప్పలు ఉన్నాయని చెప్పారు. 6 గ్యారెంటీలు ఇచ్చేటప్పుడు ఈ అప్పులను దృష్టిలో పెట్టుకోలేరా తర్వాత విషయం. అదే సమయంలో 6 గ్యారెంటీలను ఇచ్చారు. 6 గ్యారెంటీలు మామూలు గ్యారెంటీలు కావాలి. దాంట్లో రుణమాఫీ, ఉన్న రైతు భరోసాను పెంచడము, కౌలుకు కూడా భరోసా ఇవ్వడం, గృహలక్ష్మి, ధనలక్ష్మి, మహాలక్ష్మి, ఇంటి లక్ష్మి, గృహ నిర్మాణ చాలా రకాల అవును ఇందిరమ్మ ఇల్లు రకరకాలు ఉన్నాయి. అవును ఉన్న పథకాలకు ఇవి అదనం. రుణమాఫీ 2 లక్షలు అవును ఫర్ ఒక రైతు. సరే దాంట్లో కొన్ని కండిషన్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఈ బడ్జెట్ 2,75,000 కోట్ల లోపల పరిమితం చేశారు. వాస్తవ లెక్కల ఆధారంగా మనం బడ్జెట్ రూపొందించాలంటే నా లెక్క ప్రకారము 15% తగ్గించాలి. గత బడ్జెట్లో 2,90,000 కోట్లు. ఈ బడ్జెట్ మన ముఖ చిత్రాన్ని పరిశీలిస్తే తెలంగాణ ఆవిర్భావం తర్వాత 3వసారి ఇది పూర్తి స్థాయి బడ్జెట్ పెడుతున్నారు. 3 సార్లు ఇంటరిమ్ బడ్జెట్ వచ్చింది మనకు. ఓకే తెలంగాణ ఆవిర్భావానికి ముందు తర్వాత జూన్లో వచ్చింది. 2014లో ఆవిర్భావం అప్పుడు అప్పటి రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టాడు. 10 నెలల కాలానికి పెట్టాడు. అప్పుడు మన బడ్జెట్ 1,15,000 కోట్లు. తర్వాత ఈ ఆర్థిక పరిస్థితి మెరుగైతూ వచ్చింది. ఓన్ ట్యాక్స్ రెవెన్యూ పెరిగింది, మన సొంత రాబడులు పెరిగినాయి. కేంద్రం నుంచి వచ్చే తగ్గినా మన సొంత రాబడులు పెరుగుతూ పోయినాయి. 17 నుంచి 20% వరకు పెరిగినాయి. దాన్ని క్యాల్కులేట్ చేసుకుంటూ 1,15,000 కోట్లకు మరో 17% పెంచి ఇంకోసారి బడ్జెట్ ఇచ్చారు. ఇట్లా బడ్జెట్ పెంచుకుంటూ 20% ప్రతి ఏడాది 20% పెంచుకుంటూ ఫస్ట్ 5 ఏళ్ళ వరకు బాగుంది బడ్జెట్, నో ప్రాబ్లం. ఈ 5 ఏళ్ళ తర్వాత ఖర్చులు పెరిగిపోయినాయి, శాలరీస్ పెరిగిపోయినాయి, రెవెన్యూ ఖర్చులు పెరిగిపోయినాయి, రెవెన్యూ ఆదాయం పెరిగింది. కానీ ఖర్చులు ఎంత పెరిగినాయి? డబుల్ అయిపోయినాయి. సో ఈ క్రమంలో ఈ బడ్జెట్ అంచనాలు తారుమారైపోయినాయి. నువ్వు పెట్టే బడ్జెట్ సైజు పెరిగింది కానీ ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవు. నీకు 100 మందికి రొట్టెలు 20 మందికి పిండి ఉన్నది, ఏదో చేసిండు. వీళ్ళు కూడా ఇంకా 20 మందికి సరిపడే పిండికి మేము 100 రొట్టెలు చేస్తామని అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పుడు మొదటిసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. 2 లక్షల రుణమాఫీ జరుగుతుంది. ఓకే, దానికి మీరు గమనించాలి, వచ్చిన ఇంపార్టెంట్ పాయింట్, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నావు. ఆ ఎన్నికల సందర్భంగా కొంత టఫ్ సిచ్యువేషన్లో ఖచ్చితంగా ఈ హామీ ఇవ్వాల్సి వచ్చింది. మళ్ళీ రెండోసారి ఖచ్చితంగా ఏం చేస్తా, లోక్సభ ఎన్నికల ముందు 15 ఆగస్టులో 2 లక్షల రుణమాఫీ పరిస్థితుల్లో ఈ హామీ ఇవ్వాల్సి వచ్చింది మళ్ళీ రెండోసారి. దాన్ని నెరవేర్చుకోవడానికి కన్నమ్మ కష్టాలు పడుతుంది ఇప్పుడు మన రేవంత్ రెడ్డి. కానీ ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కదండి. కష్టాలు వేరు, ఫుల్ఫిల్ చేయడం వేరు. ఇప్పుడు మీకు అక్కడ ధనం ఉందా, ఆదాయ వనరు ఏముంది, దాన్ని బట్టి చేయాలి. ఇప్పుడు మీరు ఒకటి గమనిస్తలేరు, ఫుల్ఫిల్ చేయడానికి చేస్తావు. నువ్వు ఇంట్లో అమ్మి చేస్తావా? 2 లక్షల రూపాయలను రుణమాఫీ చేస్తున్నావు. ఓకే, దట్స్ ఓకే. ఎంత మీరు అంచనా వేసారా? 31,000 కోట్ల అని అంచనా. ఓకే, నువ్వు లాస్ట్ బడ్జెట్లో ప్రవేశపెట్టింది ఏంది? మీరు మళ్ళీ నేను క్వశ్చన్ ఇస్తాం మళ్ళీ. ఇక్కడ నేను అనేది ఏంటంటే ఆయన చేస్తున్న ఖర్చు ఉపయోగకరమైందా కాదా ఒక అంశం. రెండవది ఏ మార్గాల ద్వారా తీసుకొని వస్తున్నారు అనేది ఒకటి. ఎస్, ఉపయుక్తమైందా? బడ్జెట్ అంటే ఎట్లుంటుంది అంటే ఆదాయము వ్యయము మధ్య సంతులితం, అంటే సమన్వయం చేసుకోవాలి. ఆదాయము కొంచెం తగ్గి వ్యయం పెరిగినా అది 10% వ్యయం పెరగాలి. వ్యయం 40% దాటుతుంది, పైసలు ఏమంటావు 100 రూపాయలు, నీ వ్యయం 150 అంటే నువ్వు దాన్ని ఏమైపోతుంది, సమతుల్యత దెబ్బతిని ఉల్టా పుల్టా అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితి బడ్జెట్లో మీకు చెప్తాను, మీరు క్వశ్చన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను మిమ్మల్ని అడుగుతా, మీకు ఆదాయము ఉన్న ఆదాయంలో గత బడ్జెట్లో టెంటేటివ్ బడ్జెట్ అంటే ఇంటరిమ్ బడ్జెట్, తాత్కాలిక బడ్జెట్లో మీరైతే పెట్టిన 2,75,000 కోట్లు అనుకుందాం. 2,75,000 కోట్లు పరిమితం చేసేసి సేమ్ అదే మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇప్పుడు కొత్తగా ఏముండదు. దాంట్లో ఏం చేశారంటే
6 గ్యారెంటీల పథకంకు లంసమ్ అమౌంట్ ఒక గంప గుత్తగా 53,000 కోట్లను మంజూరు చేసిండ్రు. ఓకే, లెట్ మీ కంప్లీట్. 53,000 కోట్లను మంజూరు చేసి మిగతా ఎడ్యుకేషన్ దానికి దీనికి మెడికల్ ఖర్చులు కూడా తగ్గించుకున్నారు. ఒక 10% తగ్గినాయి అన్నిటికీ కేటాయింపులు. 6 గ్యారెంటీలు ఓకే, మీరు ఇచ్చిన హామీల పథకం మీరు చేసారు. 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే మనం ఇంతకుముందు అనుకున్న లక్ష్మీ పథకాలు కావచ్చు, గృహ నిర్మాణ పథకం కావచ్చు, ఫ్రీ బస్ కావచ్చు, ఇవన్నీ చేయాలంటే నీకు కనీస మాత్రంగా బడ్జెట్లో 70 నుంచి 80,000 కోట్లు కేటాయించాలి. అంటే 1,00,000 కోట్లు అవుతాయి. మామూలుగా అంచనా, నేను చెప్తాను, అంచనా స్టడీ చేసి చెప్పేది లెక్క. ఇది 70,000 కోట్లు మినగా కావాలి. నువ్వు పెట్టింది ఎంత? 53,000 కోట్లు. దాంట్లో రుణమాఫీ అప్పటికి ఆ బడ్జెట్ అయ్యేటప్పటికి రుణమాఫీని మేము ఏకాఏకిన మాఫీ చేస్తాం, మేము 2 లక్షల రూపాయలు మేము మాఫీ చేస్తాం అని ఖచ్చితంగా చెప్పలే. ఆ బడ్జెట్ సందర్భంగా, ఎన్నికల సందర్భంగా చెప్పాల్సి వచ్చింది. ఈ 31,000 కోట్లు లెక్క తీసుకోండి. 53,000 కోట్ల నుంచి 31,000 కోట్లు తీసేయండి, ఎంత ఉన్నది? నువ్వు వేరే ఎక్కడికి తెచ్చియావు నువ్వు. ఆ బడ్జెట్ అంటే మళ్ళీ అదే లెక్కలు, అదే ఖజానా, అదే రాబడి, కొత్తగా సృష్టించేది ఏం లేదు. అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏం లేదు, కేంద్రం దిగొచ్చి ఇచ్చేది ఏం లేదు. ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వానికి ఇది అంటే ముళ్ళ కుర్చీ మీద ఉండి చేసే పెద్ద సవాల్ ఇది, బడ్జెట్ సవాల్ ఇది. 53,000 కోట్ల నుంచి 31,000 కోట్లను తీసి యాక్చువల్గా ఏముందంటే 31,000 కోట్లకు కూడా అనుమతి తీసుకోవాలి చట్టసభలో. తీసుకోకుండా చేసిరు, ఓకే, నో ప్రాబ్లం. దాన్ని ఓట్ బ్యాంక్ రాజకీయాలు కాబట్టి ఎవరు కూడా దాన్ని అభ్యంతరం చేయరు, మనం కూడా దాన్ని స్వాగతిస్తాం. ఎప్పుడు ఆదాయం బాగున్నప్పుడు నువ్వు ఇది అయిపోయింది. మీరు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే బడ్జెట్లో రెవెన్యూ బడ్జెట్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బడ్జెట్ అని ఉంటుంది. రెవెన్యూ బడ్జెట్లో రెవెన్యూ ఆదాయాన్ని బట్టి రెవెన్యూ ఖర్చులు, సంక్షేమం, జీతాలు, వేతనాలు, పెన్షన్లు, ఈ ఇతర ఖర్చులన్నీ మన ఖర్చులు, రాబడికి సంబంధించి కాదు. నీకు రెవెన్యూ ఖర్చులేమో రాబడి తక్కువ ఉంది, పోబడి ఎక్కువ ఉంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే రోడ్లు, భవనాలు, వసతులు, మౌలిక సదుపాయాలు కల్పించడానికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేకనే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అధోగతి పాలైపోయింది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ను నువ్వు ఎంత కేటాయించినావు బడ్జెట్లో అన్న, ఇది ఇంపార్టెంట్ పాయింట్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ వేరు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వేరు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూస్తే నీకు ఇండికేషన్ కనబడుతుంది బడ్జెట్ ఎంత ఆరోగ్యకరమైందనేది. నువ్వు కమ్సే కమ్ నువ్వు రెవెన్యూ బడ్జెట్ సంక్షేమానికి, సంక్షోభానికి లేదా ఇతర ఖర్చులకు, మామూలు ఖర్చులకు తీసేయగా నీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే రోడ్లు, భవనాలు, ఈ ప్రాజెక్టులు, భవిష్యత్ అవసరాలు, ప్రస్తుత అవసరాలకు సంబంధించిన దానికి కేటాయించే బడ్జెట్ పెట్టుబడి వ్యయం అంటాం. అంటే పెట్టుబడి వ్యయము మనం ఈ కాంగ్రెస్ ప్రభుత్వ తాత్కాలిక బడ్జెట్లో దాన్ని చూపిన విధానము, లేకపోతే కనుక బడ్జెట్ నంబర్ ఎన్ని వేల కోట్ల రూపాయలు దానికి కేటాయించబడి ఉన్నాయి, దాన్ని చూస్తే మీకు ఏ అభిప్రాయం కలుగుతున్నది? అభిప్రాయం కలిగేది ఏం లేదు. గత ప్రభుత్వం, గత కేసీఆర్ సర్కార్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మనకు రెవెన్యూ బాగుండే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు అవన్నీ చెప్పి 30% ఇచ్చింది. ఈ తాత్కాలిక బడ్జెట్ ఇక్కడ చెప్తా, అట్లా రావాలి కదా 30%. అక్కడ నుంచే ఇండియా ఫస్ట్ తెలంగాణ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మొత్తం ఇండియాలోనే, అదర్ దెన్ గుజరాత్ కూడా అంత కేటాయించలేదు. గుజరాత్ కూడా మంచి స్టేటు, అండ్ కర్ణాటక ఆల్సో వాజ్ గుడ్ స్టేట్ ఎకనామిక్గా, అండ్ మహారాష్ట్ర ఆల్సో, 5-6 స్టేట్లు బాగున్నాయి. వాళ్ళ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కంటే మౌలిక వసతులకు మనం హైయెస్ట్, తెలంగాణ టాప్ ఉండే కేసీఆర్ ఆయనలో. కేసీఆర్ ఫస్ట్ 5 years, ఓకే, నెక్స్ట్ 5 yearsలో మళ్ళీ కేసీఆర్ లుడ్కాల్చిపోయింది, ఉల్టా మెల్ల రాను పతనావస్థకు వచ్చింది. అది ఎక్కువ అంచనాలు ఎక్కువ చేసి పెట్టడము, ఉన్నదానికంటే సత్యం మైటాస్ అనేటి అయింది మన బడ్జెట్ కూడా. మైటాస్ అంటే ఇట్లా ఉల్టా, సత్యం అంటే అట్లా. ఇప్పుడు ఈ మైటాస్ కంపెనీ నడపాల్సి వస్తుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి.
నడిపేటప్పుడు ఎంత ఎంత జాగ్రత్తగా ఉండాలి. మీరు చూపించిన ఉదాహరణ అది దివాలా తీసిన ఒకానొక కంపెనీకి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా, అంటే అగ్రస్థాయికి ఇట్లా ఎదిగిపోయి ఇట్లా అని పడిపోయిన ఒక ఉదాహరణ తీసుకున్నారు. స్వయంకృత అపరాధం అది. సత్యం కంప్యూటర్స్ వాళ్ళు యాజమాన్యం చేసిన స్వయంకృత అపరాధం. ఆశ బాగా ఎక్కువైపోతే జనాలు ఓటు బ్యాంకులు కొల్లగొట్టాలి, నోటు బ్యాంకులు తీసుకోవాలి. ఎన్ని పాలకులంతా ఓటు నోటు బ్యాంక్, ఇదే పాలిటిక్స్ నడుస్తుంది. కాబట్టి మనం చాలా ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నాం. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేసిన ఇవి ఇతర సమస్యలు వెంటాడతాయి. ఎట్లా అంటే బడ్జెట్ కాడికి వద్దాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నీకు 20 నుంచి 30% వరకు ఉండాలి, మినిమం 10% లోపలనే ఉంటుంది. గత బడ్జెట్ 2,90,000 కోట్లలో కేసీఆర్ ప్రభుత్వం కేటాయించింది 30,000 కోట్లు. ఎంతో కొంత నయం ఎక్స్పెండిచర్ కూడా చేసింది, ఎందుకంటే ఎలక్షన్ ఉన్నది కాబట్టి. అప్పుడు ఎందుకు వచ్చిందంటే భూముల అమ్మకము, రకరకాల కృత్రిమ ఆదాయాన్ని సృష్టించినప్పుడు. సరే, అది పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 10% దాటదు, 10% దాటదు. 10% దాటితే నీ బడ్జెట్ లేదు. సంక్షేమానికే సంక్షోభం ఎదుర్కొన్న సమయంలో 53,000 కోట్లను 31,000 కోట్లను నువ్వు అక్కడికి వెళ్ళిపోతుంటే 20,000 కోట్లతో ఏం చేస్తావు? ఇల్లు కడతావు? ఒకటి 1 ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్. రుణము, రైతుకు సంబంధించిన 2 పథకాలు, రుణమాఫీ, రైతు బంధు. దాన్ని రైతు భరోసా అని ఇది అంటున్నావు, రైతు బంధు మనం అంటాం. ఈ రైతు బంధు ఏమైంది? రైతు బంధు ఎన్నికల సమయంలో కేసీఆర్ గవర్నమెంట్ శాంక్షన్ చేసిందే రైతుల ఖాతాల్లో పడ్డది ఫస్ట్ మంత్. తర్వాత రైతు బంధు అనే రూపాయి లేదు. ఎందుకు లేదంటే ఉన్న పైసలను డైవర్ట్ చేయాలి. ఎవరేం చేయలేరు, పాలకులు కూడా ఉన్న వాస్తవాలు చెప్పరు. ఇప్పుడు త్వరలో రైతు భరోసా కూడా వేయాల్సి వస్తుంది. రైతు బంధు వేయాల్సి వస్తుంది. రైతు బంధు వేయాల్సి వస్తే రైతు బంధు కట్, మార్గదర్శకాలు పేరిత కొంచెం నాంచే పరిస్థితి ఉంది. రైతు బంధు మార్గదర్శకాలు నువ్వు వెంటనే జారీ చేస్తే నేను కూడా సంతోషిస్తాం. రైతు బంధు మారాలి, మార్గదర్శకాలు మారాలి. అసలైన రైతు, పంట పండించే రైతు, ఉత్పత్తి చేసే రైతు, గిట్టుబాటు ధర మనకి ఇంకో ₹1,00,000 పంట పండించడం మనకు వస్తుంది. అది నిజం. మొదటి నుంచి కూడా మనం చాలా వ్యతిరేకం చేస్తున్నాం. ద డైరెక్ట్ ఓట్ పర్చేసింగ్ స్కీమ్ రైతు బంధు రైతు బంధు కాదు, అది రైతులకు ఆత్మబంధు పథకం పెట్టు. వాళ్ళు ఎవడైతే పంట పండిస్తుండో వాళ్ళ కంట నీరు లేకుండా వాళ్ళకు ఎంతైనా ఇచ్చుకో, గవర్నమెంట్ చేయమని ఇచ్చుకో. పంట పండించే రైతును సన్మానం చేయి. పంట పండించే రైతు దొరికితే సన్మానం చేస్తున్నాం. మేము ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. ప్లీజ్ లిజన్ టు మీ. ఇక్కడ మరి తప్పదు, ఎవరు పండిస్తున్నారు? అంతా రియల్ ఎస్టేట్ ప్లాట్ చేసి మళ్ళీ మీకు దాని బంధు. ఈ ప్రభుత్వం చేయబోయే పథకం మంచిది, కానీ ఒక దగ్గర నువ్వు కోత పడుతుంది, ఒక దగ్గర వాత పడుతుంది. రుణమాఫీ చేస్తున్నావు, సంక్షేమానికి వాత పడుతుంది. ఇప్పుడు లైక్ బీసీ సంక్షేమం, ఎస్సీ సంక్షేమం, ఎస్టీ సంక్షేమం, సంక్షేమ భవనాలు, పిల్లలకు స్కాలర్షిప్లు, రీఎంబర్స్మెంట్, ఇవన్నీ పథకాలు. వైద్య రంగానికి కట్ చేసుకోవాల్సి వస్తుంది, విద్యారంగానికి కట్ చేసుకోవాల్సి వస్తుంది. తప్పలేని పరిస్థితి, గత్యంతరం లేదు. నువ్వు ట్యాక్సులు పెంచాలి, వాత పెట్టాలంటే ఏం చేయాలి? రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలి, కరెంట్ ఛార్జీలు పెంచాలి, ఇంకెక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయో అవన్నీ పెంచాలంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ భూమిలో లేదు, డూమ్లో ఉంది. డూమ్లో ఉన్నప్పుడు ఎట్లా పెంచితే మొత్తం పడిపోతుంది. రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూనే నీకు ఆదాయం వస్తుంది. మన దగ్గర ఆదాయ వనరులు చూస్తే జిఎస్టీ అద్భుతమైన ఆదాయం అనేది 50,000 కోట్లు, సేల్స్ ట్యాక్స్ 30,000 కోట్లు. రియల్ ఎస్టేట్ ద్వారా ట్రాన్సాక్షన్స్ ద్వారానేమో జనాలు బతుకుతున్నారు. రియల్ ఎస్టేట్ ద్వారా మనకు 15,000 కోట్లు మినిమం వస్తుంది. గతంలో 7,000 కోట్లు, 15,000 కోట్లు మించి. నెట్ ఆబ్కారీ ఎక్సైజ్ ద్వారా 20 నుంచి 25,000 కోట్లు వస్తున్నాయి. ట్రాన్స్పోర్ట్ ద్వారా ఒక 3,000 కోట్లు తక్కువ వస్తుంది ట్రాన్స్పోర్ట్ ద్వారా. ఇవన్నీ కలిపితే 1,30,000 కోట్ల ఆదాయం పెరిగింది మనది. 70,000 కోట్ల నుంచి 50,000 కోట్ల నుంచి 1,30,000 కోట్లకు పెరిగింది. కానీ పెరిగిన ఆదాయం తగ్గట్టు శాలరీస్ పెరిగిపోయినాయి. శాలరీస్ ఇవాళ మీరు అన్నారు జాబ్ క్యాలెండర్ అంటున్నారు. జాబ్ క్యాలెండర్ వచ్చే వరకు మన బడ్జెట్ మొత్తం ముఖ చిత్రం మారిపోతుంది. ఏదైనా కఠిన వాస్తవాలు మాట్లాడుకోవాలి. బడ్జెట్లో ఈరోజు శాలరీస్ ఐ థింక్ మేబీ రాంగ్ ఆర్ రైట్ 30,000 కోట్లు, 36,000 కోట్లు శాలరీస్ పోతున్నాయి, 16,000 కోట్లు పెన్షన్లకు పోతున్నాయి.
ఇంతకుముందు 27,000 కోట్లు, దగ్గర దగ్గర 40,000 కోట్ల దాకా వస్తుంది. దగ్గర దగ్గర 40 కాదు 49,000 కోట్లు జీతాలకి పెన్షన్లు జీతాలు. వేతనాలు. ఇది పోను, ఇది రెవెన్యూ ఖర్చులో చూపెడతాం. ఇది పోను మళ్ళా నెక్స్ట్ ఇప్పుడు కొన్ని ఉద్యోగాలు నియామకం అవుతున్నాయి, కాదు తప్పు లేదు. ఇంకా జాబ్ క్యాలెండర్ అంటున్నావు, డిఎస్సి అంటున్నావు. ఇవన్నీ అయిన తర్వాత రిటైర్మెంట్ కూడా లేకుండా రిటైర్మెంట్ వాయిదా వేయడానికి కూడా కారణం పెన్షన్లు పెరుగుతాయని కారణం. ఓకే, అది ఒక ఆర్థిక కారణమే. ఎవరైనా ఓట్ బ్యాంక్ కాదు, అది నోట్ బ్యాంక్ కాదు. అయితే ఇక్కడ నువ్వు జాబ్ క్యాలెండర్ వేస్తే బడ్జెట్ ముఖ చిత్రం మొత్తం మారిపోతుంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం సంక్షేమంలోను ఉద్యోగంలోను సంవాట్ బెటర్ దెన్ అదర్ స్టేట్స్. ఈవెన్ కేసీఆర్ గవర్నమెంట్ కావచ్చు, రేవంత్ సర్కార్ కావచ్చు. కేసీఆర్ సర్కార్లో కూడా ఎఫ్ఆర్బిఎం ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ కింద కూడా మన స్టేట్ అంతో ఇంతో బెటర్. గుడ్డిలో మెల్ల ఈరోజు మొత్తం అప్పులపాలు అవుతుంది అంటున్నాం కదా. కంపేర్ టు అదర్ స్టేట్స్ మనది మంచిగా ఉంది. మనం మంచిగా ఉందని చెప్పుకోవాలి. చెప్పుకుంటే అప్పు పుడుతుంది. నిజంగా మంచిగా ఉంది. సంవాట్ లక్ష్మణ రేఖను దాటింది, చాలా ఫార్ అవే కాదు, కొంచెం దాటింది. ఈ పరిస్థితుల్లో ఉద్యోగాలు జీతాలు పెరిగినాయి, పెన్షన్స్ పెరిగినాయి. దాని మీద మళ్ళీ డిఏ అంటున్నారు, మళ్ళీ కొత్త పే స్కేల్ అంటున్నారు. అవి ఇవి అమలు చేయాలంటే ఉద్యోగాల డిమాండ్లు సపరేట్ ఉన్నాయి, కొత్త ఉద్యోగాల జీతాలు వేరే ఉన్నాయి, వచ్చే వాళ్ళు వేరే ఉన్నాయి. ఉన్న వాళ్ళకే మనం అడ్జస్ట్ చేయలేని పరిస్థితి. కొత్త ప్రభుత్వం వచ్చిన క్రమంలో సిగ్గులకు లేదా ఏదైనా సిగ్గుపోతుందో లేకపోతే మంచిగా ఉంటుందో అని వెంటనే జీతాలు ఇచ్చారు. ఆ పరిస్థితి రాను ఉండదు. ఆ విషయం అందరూ అర్థం చేసుకోవాలి. ఒక ఉద్యోగులే లేరు ఇక్కడ. రాష్ట్రం ఉద్యోగులది కాదు ఇది. రైతులు ఉన్నారు, ప్రైవేట్ ఉద్యోగులు ఉన్నారు, బడుగు జీవులు ఉన్నారు, బక్క జీవులు ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు. సరే, ఇన్ని సంక్షేమాలను సకల జనుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ రూపకల్పన జరగాలి. అట్లా జరుగుతలేదు. నేను 6 గ్యారెంటీలకు ఏం చెప్పినా అందులో 2 ఇస్తే సరిపోతుంది. 2 ఇవ్వు, మిగతా పథకాలు నేను అమలు చేయలేకపోతున్నా, నెక్స్ట్ బడ్జెట్ మెరుగైనాక చేస్తాను. సకల జనులు ఎక్కడ పోవాలి మరి? ఇప్పుడు రైతులకు 100 రుణమాఫీ చేసినావు, రైతు బంధు కట్ చేయి. కానీ వెంటనే ఇప్పుడు 5 ఎకరాలకు వాళ్ళకి 53 లక్షల రైతులు ఉన్నారు. రైతు బంధు కోసం 17,000 కోట్ల రూపాయలు. 17,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఇస్తావా? చెప్తావా? బడ్జెట్లో చూపెడతారు కానీ ఇవ్వలేరు. ఎందుకంటే మన దగ్గర ఆదాయం లేదు. నీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ 2,11,000 కోట్లు అయితే నీకు రెవెన్యూ ఎక్స్పెండిచరు దానికి మించి ఉన్నది. కానీ మీరు అనేది ఏమిటంటే మొత్తం ఈ ప్రభుత్వానికి చాలా కష్టమని మీరు అంటున్నారు. కానీ వాస్తవానికి పోయినసారి కంటే ఈసారి కేంద్ర ప్రభుత్వంతో రేవంత్ రెడ్డి మైత్రి చాలా బాగున్నది. అమిత్ షాని కలవడం, నిర్మలను కలవడం, నరేంద్ర మోడీని వీళ్ళందరినీ కలిసి వస్తున్నారు. కాబట్టి కేంద్రం నుంచి రావాల్సిన పద్దులు కానీ, గ్రాంట్లు కానీ, జిఎస్టీలో వాటా కానీ మునుపట్ల కాకుండా ఈసారి సమృద్ధిగానే ఉంటుంది అనే ఒక భావన కూడా ఉన్నది. నేను దీన్ని నీకు నా అభిప్రాయానికి తేడా ఉంది. కేంద్రము ద్వారా వచ్చే సెంట్రల్ డెవల్యూషన్, ట్యాక్సెస్ డెవల్యూషన్, ఆ కేంద్ర పన్నుల రాబడిలో మన వాటా, రాష్ట్రాల వాటా పెరుగుతుంది. అది శుభపరిణామం. ఎక్కడైతే ఇక్కడనే పాలకులు మభ్య పెడుతున్నారు. ఎట్లా బడ్జెట్ సైజ్ పెంచాలంటే ఇంతకుముందు కూడా నేను చెప్పిన వారికి బడ్జెట్ సైజ్ పెంచాలన్నప్పుడు ఏం చేస్తారు? అన్ని బాగానే చూపెడుతారు. ఈ ట్యాక్స్ రెవెన్యూ బాగుంది మనది. ఈరోజు రేవంత్ ప్రభుత్వంలో కూడా బాగుంది మనది. ఇవాళ స్టాంప్స్ అండ్ పెరిగింది, అసలు వాస్తవానికి పెరుగుతుంది. 100% పెరుగుతుంది. 100% ఒక రాష్ట్ర ప్రభుత్వము గత ప్రభుత్వములో కేసీఆర్ గవర్నమెంట్లో కూడా రిజిస్ట్రేషన్ ఆదాయము, ఎక్సైజ్ ఆదాయం, లిక్కర్ ఈసారి బాగా పెరిగింది. 115% వచ్చింది. జిఎస్టీ మోర్ దెన్ 100% వచ్చింది. దిస్ ఈజ్ వెరీ వెరీ అంటే హై. అదే సమయంలో కేంద్రంలో కూడా జిఎస్టీ రాబడులు పెరిగినాయి. ఎప్పుడేమైందంటే ఈ రాబడులు పెరిగి ఖర్చు పెంచేస్తారు. మన తక్కువేం కాదు, పాలకులు పెంచి పడేస్తారు, ఇచ్చి పడేస్తూనే ఉంటారు, పంచుకుంటారు, దంచుకుంటారు. దీనివల్ల బడ్జెట్ మొత్తం ఉల్టా పల్టా అవుతుంది. దానివల్ల ఏమైందంటే మీరు గత ప్రభుత్వం బడ్జెట్ చూడండి, మీరు బడ్జెట్లో అన్నీ బాగానే ఉంటాయి. సైజ్ పెంచాలి. ఏం చేయాలంటే వీళ్ళు 2 జిమ్మికులు చేస్తారు. నాన్ ట్యాక్స్ రెవెన్యూ అని ఉంటుంది. అంటే ప్రజల మీద పన్నులు వేయకుండా ఇతర ఆదాయ మార్గాల ద్వారా మైనింగ్, ఇసుక,
మైనింగ్లో ఒక ఇసుక కూడా ఒక భాగం. అండ్ భూముల అమ్మకాలు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఇప్పుడు ప్రభుత్వ భవనాలను అద్దెకి ఇవ్వడం వల్ల వచ్చే ఆదాయం, ఇవన్నీ నాన్ ట్యాక్స్ రెవెన్యూ. క్యాపిటల్ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ కాకుండా నాన్ ట్యాక్స్ రెవెన్యూ వేరే ఉంటుంది. ఆ 3-4 అంశాలలో వచ్చేదాన్ని నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటాం. కానీ అది వచ్చేది 10 రూపాయలు, నువ్వు చూపెట్టేది 100 రూపాయలు. గత ప్రభుత్వంలో చూపెట్టిన దానికి ఖర్చు వచ్చింది, ఎందుకంటే వాళ్ళు భూములు అమ్మింది, రుణమాఫీ కోసం అమ్మిరు. లాస్ట్ టైం బలవంతంగా మీరు భూములు సృష్టించారు, ఏదో మాయా సృష్టించి అమ్మేసారు. దాంతో రుణమాఫీ చేశారు, కొంత చేశారు, అంత చేయలేదు. ఇప్పుడు ఏమవుతుంది, బడ్జెట్ సవాలు, రేవంత్ సర్కార్ సవాలు ఉంది. కొన్ని వ్యాఖ్య చెప్పండి, చట్టసభలు చెప్పాలి ఈ సవాళ్ళన్నీ. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు రుణమాఫీ కోసం ఈ ఆదాయ వనరు సృష్టిస్తారు. నాన్ ట్యాక్స్ రెవెన్యూ 100 రూపాయలు వస్తే వీళ్ళు 200 చూపెడతారు. దాంతో బడ్జెట్ పెంచింది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అని ఉంటాయి మనకు, గవర్నమెంట్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ అండ్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ద్వారా వచ్చేది. అది వచ్చేది మన 10,000 కోట్లు, వీళ్ళు చూపెట్టేది మీరు చూడండి బడ్జెట్లో 40,000 కోట్లు చూపెడతారు. విచిత్రమైన విషయం అంటే అనామతు కేంద్రం ఇవ్వచ్చు అని తలుచుకుంటే ఇవ్వచ్చు, మోడీ గవర్నమెంట్ ఇవ్వచ్చు. ఎందుకు ఇస్తుంది మోడీ గవర్నమెంట్? మోడీ గవర్నమెంట్ వేరే పని లేదా? సెంట్రల్ డెవల్యూషన్ గతంలో కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు ఒక్కసారి పడిపోయింది మనకు కేంద్ర పన్నుల వాటా, 8,000 కోట్లకు వచ్చింది 10,000 కోట్ల నుంచి. అప్పుడు ఏమైంది, మొత్తం చేతులు తీసి కేంద్రం నుంచి రాదని పాయింట్, ఇది కంప్లీట్. కానీ ఇప్పుడు ఏమైంది, మోడీ సర్కార్ కృషి లేదా కఠినమైన నిర్ణయాలు కావచ్చు, ఏమన్నా కావచ్చు, జిఎస్టీ వల్ల ఆదాయం పెరిగిపోయింది. 50,000 కోట్లు ఉన్నది నెలకు 1,00,000 కోట్లు అయిపోయింది. డిజిటల్ లావాదేవీలు పెరగడం ఒక కారణం. దానివల్ల ఏమైందంటే ఉల్టా 80% ఉన్న దాన్ని 120% పెరిగింది మనకు. అంటే గతంలో 8,000 కోట్లు 10,000 కోట్లు వచ్చేది, ఇప్పుడు 20,000 కోట్లు వస్తుందండి. 16 నుంచి 18,000 కోట్లు వస్తుంది. దట్ ఈజ్ అ మేజర్ చేంజ్, పాజిటివ్ చేంజ్. కానీ నెగటివ్ చేంజ్ ఎక్కడ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ చూపెడుతున్నావు, ఇది పెడుతున్నావు. ఈ సైజుని తగ్గించాలంటే బడ్జెట్ సైజ్ తగ్గిపోతుంది. గత ప్రభుత్వం 2,90,000 కోట్లు పెడితే వీళ్ళు 2,70,000 కోట్లు పెట్టారు, 2,60,000 కోట్లు చెప్తారా? ఇప్పుడు ఏం చేస్తున్నారు, అటు కాకుండా ఇటు కాకుండా 2,90,000 అంటే 3,00,000 కోట్లు దాటొద్దు అనే ఒక నిర్ణయం జరిగింది. అది వాస్తవం. 2,80,000 కోట్లు పెడతారా, 2,90,000 కోట్లు చూపెడతారా? వాస్తవాన్ని దగ్గర ఉన్నామని నిరూపిస్తారా? ఎట్లా నిరూపిస్తారు? ఇప్పుడు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ మొత్తం తగ్గించాలి. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కోత విధించింది. ఎందుకంటే ఆ గైడ్లైన్స్ పాటిస్తలేరు. వాళ్ళ గైడ్లైన్స్ వేరు, రాష్ట్ర ప్రభుత్వం గైడ్లైన్స్ వేరు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలని పేరు పెట్టకుండా ఏం చేస్తారు, వీళ్ళ పేకోటలు పెట్టుకుంటున్నారు. దానికి కోత పడ్డది. తర్వాత దాని లెక్కలు, గ్రాంట్స్ నేడు లెక్కలు చూపెడతలేవు ఏ గవర్నమెంట్ కూడా, దానికి కోత పెడుతున్నారు. మోడీ సర్కార్ చాలా కఠినంగానే ఉంది. సెంట్రల్ ట్యాక్స్ డెవల్యూషన్ ఎక్కువ వస్తుంది. సెంట్రల్ ట్యాక్స్ డెవల్యూషన్లో వాటా మనకు తక్కువ ఉన్నప్పటికీ మనకు అక్కడ పెరిగింది కాబట్టి మనకు పెరుగుతుంది. ఓకే, ఈ విషయాలలో బడ్జెట్లో వాస్తవం ఇది అని చెప్పమనండి. ఇప్పుడు బట్టి విక్రమార్క ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఇది మనం సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ తగ్గినాయి, సెంట్రల్ డెవల్యూషన్ పెరిగింది, బడ్జెట్ సైజ్ తగ్గించమనండి. వాస్తవం అంటే అది 2,00,000. నువ్వు నిజంగా వాస్తవ దృక్పథంతో బడ్జెట్ రూపకల్పన చేస్తే గత కేసీఆర్ సర్కార్ 2,90,000 కోట్లు పెడితే, నీ ఇంటరిమ్ బడ్జెట్లో 2,70,000 కోట్లు పెడితే ఇప్పుడు 2,60,000 కోట్లు పెట్టాలి. కానీ ఇక్కడ నేను ఒక విషయము, గడిచిన ప్రభుత్వంలో ఇరిగేషన్ పైన ఎక్కువ మొత్తంలో ఖర్చు అయింది. ఈసారి అంత మొత్తం కావట్లేదు. వాళ్ళు ఏమంటున్నారు, ఒక 10-15,000 కోట్లు అయితే కనుక మేజర్ ప్రాజెక్టులు మనం పూర్తి చేసుకోరు. పాలమూరు రంగారెడ్డి, తర్వాత కాళేశ్వరం మీద 1,00,000 కోట్లు. అంటే పోయినసారి 5 ఏళ్ళు ఇరిగేషన్ పైన ఎక్కువ, ఈసారి ఆ బోట్ లేదు. అయినప్పటికీ కూడా మీరు బర్డెన్ అని ఎట్లా అంటున్నారు అనేది. ఎస్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద ఇరిగేషన్ ప్రాజెక్ట్ పెట్టి దెన్ క్యాపిటల్ ఈసారి వాళ్ళు 10-15,000 కోట్లు అంటున్నారు, ఎక్కువ లేదు. 30% అండి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇచ్చింది ఇరిగేషన్ ప్రాజెక్టు. అప్పుడు ఆర్థిక పరిస్థితి బాగుంది, అప్పుడు జీతాలు పెరగలే, పెన్షన్స్ ఇంత పెరగలే, అయిపోయిందా? అప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద భవిష్యత్ అవసరాల కోసం వాళ్ళు కట్టినది. దాంట్లో లోపాలు, పాపాలు, తాపాలు ఇవన్నీ మనం పక్కన పెడదాం. పెద్ద పెద్ద ప్రాజెక్టులు అయినాయి, ఇప్పుడు చిన్న ప్రాజెక్టులు మిగిలినాయి. నిజమే అది. దీని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అప్పుడే చెప్పిండు కేసీఆర్, గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడే, మేము ఇప్పుడు చాలా భారీగా బడ్జెట్ పెడుతున్నాము, ఇది భవిష్యత్ అవసరాలకు పనికొస్తుంది, ఇది సంపద సృష్టిస్తుంది అన్నారు. సంపద సృష్టిస్తుంది అన్న వీళ్ళు
ఇప్పుడు ఏమంటారు? సంపద సృష్టించలే, సంపదను కొల్లగొట్టిన ప్రాజెక్టులు అంటారు. ఆ ప్రాజెక్టులు నిజానికి అవి నిజంగా ఫలవర్ధం అయితే ఇరిగేషన్ ప్రాజెక్టు, ఇరిగేషన్ కింద ఉన్న 1 కోటి ఎకరాల మాగాని పండి ఆ ద్వారా వచ్చే ఆదాయము మన రాష్ట్ర సంపదను జిఎస్డిపిని 13 లక్షల నుంచి 15 లక్షల కోట్లకు పెంచుతుంది. దాని ద్వారా ప్రజల ఆదాయం పెరుగుతుంది అని ఒక సూత్రం, అంచనా. అయితే ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు? ఆ ప్రాజెక్టు వైట్ ఎలిఫెంట్ అయిపోయింది, తెల్ల ఏనుగును పెట్టినట్టు పెట్టి ఇప్పుడు మేపాలంటే మనం మోయాల్సి వస్తుంది, దాన్ని రద్దు చేయాల్సి వస్తుంది అని ఇప్పుడు రివర్స్ వస్తుంది. అది అయిపోయింది కదా, ఇప్పుడు అంతా భారీ ప్రాజెక్టు పెట్టవు, దాని నిర్వహణ వ్యయం భరించాలి. ఇక్కడ కొత్త ప్రాజెక్టులను అన్న ప్రాజెక్టులు రంగారెడ్డి, పాలమూరు రంగారెడ్డి కాళేశ్వరం పథకం, ఇంకా కొన్ని పథకాలు ఉంటాయి. నల్గొండలో కొన్ని తక్కువ, ఇప్పుడు తక్కువ అమౌంట్ ఇచ్చినా పూర్తి చేసేవి ఇరిగేషన్ ప్రాజెక్టులకు గత ప్రభుత్వము ఉజ్జాయింపుగా 25,000 కోట్ల కేటాయించింది. ఏది బడ్జెట్లో మినిమం. ఈ ప్రభుత్వం 10,000 కోట్లు కేటాయిస్తుంది. 10,000 కోట్లు మళ్ళా మరి పెరుగుతున్న గ్యారెంటీ పథకాలు చూడండి మీరు. గ్యారెంటీ పథకాలకి ఎంత పెరిగింది? ఎక్కిన మీరు చూడ 31,000 కోట్లు అంటే ఎక్కడ ఇరిగేషన్ బడ్జెట్ దాటిపోయింది అది. కానీ మీరు ఒక క్వశ్చన్, నేను నా పరిశీలన, రైతు బంధుకు రైతు భరోసాకు మధ్య పెరిగింది. మునుపు ఎవరైతే అర్హులు ఉన్నారో ఆ అర్హులను తీసుకున్నప్పుడు దాని మీద ఒక 5 నుంచి 6,000 కోట్ల అదనపు భారం పడుతుంది. అంతకు నంబర్ ఎక్కువగానే వస్తున్నది. మీరన్నట్లు ఇందిరమ్మ పథకం తీసుకుందాం, ఇందిరమ్మ ఇల్లు తీసుకుందాం. ఇందిరమ్మ ఇల్లుకు కేంద్ర ప్రభుత్వ సహాయం కూడా ఉన్నది కాబట్టి మునుపటి కంటే బర్డెన్ అక్కడ కొంత అది లేవల్ అవుతున్నది. ఇవాళ మీరన్నట్లు ఒకవేళ ఖర్చు అయితే గీతే ఎక్కడ ఉండొచ్చు అంటే, మహిళలకు నగదు బదిలీ 2,500 రూపాయలు, కౌలు రైతులకు సంవత్సరానికి 12,000, రైతు కూలీలకు వీళ్ళు 12,000 అన్నారు. దీంట్లో ఉన్న ఈ విధి విధానాలు ఏమిటి అవి తెలిస్తే, ఆ తెలిసిన తర్వాత మనం మొత్తం ఓవరాల్గా బడ్జెట్ మీద ఎంత బరువు తెలిసే అవకాశం ఉన్నది. కాబట్టి మీరు అన్నట్లు అంత సంక్షోభం లేకపోవచ్చు అని నేను అంటున్నా. మీరేమంటారు? నేనేమంటున్నా అంటే, మీరు అన్నట్టు దాంతో ఏకీభవిస్తున్నాం. ఇరిగేషన్ ప్రాజెక్టులు తగ్గించుకోవాలి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గించుకుంటున్నాం. వేరాస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరిగింది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ను ఇరిగేషన్ ప్రాజెక్టులు తగ్గిస్తున్నాను. కానీ విద్యుత్ ఉత్పత్తికి విద్యుత్ ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి. తర్వాత మౌలిక సదుపాయాలు మొత్తం నత్తనటన సాగుతున్నాయి. రోడ్స్ అండ్ బిల్డింగ్స్, రోడ్స్ భవనాలు ఇవన్నీ మళ్ళీ మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ఎంత తగ్గించినా, ఎంత కోత పెట్టినా 10,000 కోట్లు. నువ్వు వేరే యూ కమ్స్ టు మన సంక్షేమ పథకాలు కంటిన్యూ చేస్తూ నీ 6 గ్యారెంటీల పథకానికి 70,000 కోట్లు అదనంగా కావాలి. ఉన్న పథకాల కోసం రెవెన్యూ బడ్జెట్లో నీకు 70,000 కోట్లు అదనంగా కావాలంటే ఎంత వాత పెట్టినా 50,000 కోట్లు అయితే ఇచ్చినావు, నువ్వు 53,000 కోట్లు ఇచ్చినావు. మిగతా పథకాలకు కోత తప్పదు, ప్రజలపై పన్నుల వాత తప్పదు. అయితే ఈ సమతుల్యత ఎట్లా సాధిస్తారు? మనం ఇప్పుడే దాన్ని ఉండబోతుంది దాన్ని ఆప్టిమిస్టిక్గా మాట్లాడుతున్నాం, పెసిమిస్టిక్గా మాట్లాడతాయి. ఆప్టిమిస్టిక్గా చూస్తే ఆశాభావం ఉంది, మళ్ళా అంచనాలు తీసుకుంటే, వాస్తవాలు తీసుకుంటే పెసిమిస్టిక్గా కూడా ఉంది. అంటే రేపు రాబోయే పరిస్థితులు అంత బాగుండకపోవచ్చు, వీళ్ళు తలుచుకుంటే బాగా ఉండవచ్చు. సమతుల్యత పాటించడానికి గట్స్ కావాలి, గుండె ధైర్యం కావాలి. బడ్జెట్ పెట్టేటప్పుడు చట్టసభలో, నిండు సభలో నిజాలు చెప్పమనండి, నిజాలు చెప్పి బడ్జెట్ పెట్టమనండి, తగ్గించమనండి. బడ్జెట్ సైజు తగ్గించి ఎంత తగ్గిస్తున్నారు? మీరు కూడా మాయా గారడి చేయకండి. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ తగ్గించండి. నీకు నిజానికి మంచి పరిణామం ఒకటి జరిగింది. నీ సొంత రాబడి పన్నులు పెరుగుతున్నాయి, ఆదాయం అప్పుడు పెరిగింది, ఇప్పుడు పెరుగుతుంది. వేరే సెంట్రల్ నుంచి వచ్చే డివల్యూషన్ పెరుగుతుంది. దాన్ని సమన్వయం చేసుకుంటూ, రాని దాన్ని తక్కువ చేసుకుంటూ, ఈ ఆదాయ వ్యయం మధ్య సమతుల్యత పాటించడానికి కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదు. కానీ ఇక్కడ మేము పోయిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం వీళ్ళేమనంటే, మేము వాస్తవ దృష్టితోని బడ్జెట్ ప్రవేశపెట్టుతున్నాం, హైప్ చేయబోమంటున్నారు. వీరిస్తున్న నెంబర్ కుదించి చెప్తుండవచ్చు బహుశా మునుపటి కంటే. యాజ్ పర్ లెక్క అయితే 3 లక్షల కోట్లు దాటాలి బడ్జెట్, కేసీఆర్ పెట్టిందని బట్టి చూస్తే. సరే, ఇప్పుడు వీళ్ళు నిజంగానే వాస్తవిక దృష్టితో ఉన్నారని అనుకోవచ్చా? అన్ని ఓటు బ్యాంక్ రాజకీయాలు. అంటే ఇదో తరహా కేసీఆర్ సర్కార్ అయినా ఓటు బ్యాంక్ రాజకీయాలు. దాంట్లో కొంత నిజాయితీ ఎవరిది చూసుకోవాలి. గతంలో కేసీఆర్ ప్రభుత్వం రిచ్ డాడీ అని ఒక పేరు ఉండే, కొంతమంది మన జర్నలిస్టులు అంటారు పూర్ డాడీ రిచ్ డాడీ. రిచ్ డాడీలా ప్రతిదీ ఎక్కువ చేసి చూపెట్టాడు.
ఆయనకు మంచి దర్పం, ఒక కుర్చీ ఇట్లా ఉండదు, ఇంకా మంచిగా ఉండాలి, మన రాష్ట్రం అంటే ఇట్లుండాలి, మన అసెంబ్లీ అంటే ఇట్లుండాలి, మన ప్రగతి భవన్ అంటే ఇట్లుండాలి, ప్రజలకు సంక్షేమం కూడా చేయలేని కానీ ఒక దర్పం, ఒక అట్టహాసం, ఒక రాజుకుండే ఒక లక్షణాలు ఆయనకుండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి కొంత మార్పు ఉంటుంది, కింది నుంచి వచ్చి ఇప్పుడు వచ్చిండు, ఇప్పటి నుంచి వచ్చి ఇప్పుడే మన ఎట్లా నీళ్ళు తొక్కాలి, నేను ఎట్లా కాపాడుకోవాలి పదవిని అనే దాంట్లోనే ఆయన ఉనికి కోసం పోరాటం, ఆయన గెలుపు కోసం ఆరాటం. ఆయన పరిస్థితి వేరుండే, ఆయన ఏముండే టౌన్ సిచ్యువేషన్లో ఉండే, స్టేబుల్గా ఉండే. ఇప్పుడు ఈయనకు అంత పరిస్థితి లేదు, అన్నీ సమాచుకొని పోవాలి, అక్కడ పెద్ద సీనియర్ ఉండాలి ఉన్నారు. అట్లనే బడ్జెట్ కూడా సమతుల్యంగా ఉండాలి. మీరు అన్నట్టు ఈసారి కొంత వాస్తవికత పాటిస్తారు. ఎందుకంటే నువ్వు ప్రజలకు ఏం చెప్పినావు, మేము వచ్చే వరకు గొల్లా అంతే గుల్లా అయిపోయింది మా నాన్నవు, మరి గుల్లా అయిపోయిన బడ్జెట్ని ఎట్లా పెంచి చూపెట్టవు. కాబట్టి నువ్వు అన్న మాట కట్టుబడైనా బడ్జెట్ సైజుని తగ్గించాల్సి వస్తుంది. ఎట్లా తగ్గిస్తాడినా, అనివార్యత అది కూడా ఎట్లా వాద పెడతాడు. నువ్వే అన్నావు, అరే వాడంతా పెంచి చూపెట్టిడు, లేని మాయ సృష్టించుడు, అల్లావుద్దీన్ అద్భుత దీపం అన్నాడు, మొత్తం మా మీద నెత్తిమీ వేసిపోయాడు, ఆ పాపం మాకు శాపమై ఎంటాడుతుంది అన్నావు. మరి ఇప్పుడు నువ్వు ఎట్లా ప్రజలకు ఏం చెప్తావు బడ్జెట్ ద్వారా? ఈ బడ్జెట్లో వాస్తవికత అంటే ఏం చెప్తావు? అదొక పెద్ద సవాల్ అంటున్నాను నేను. ఈ బడ్జెట్ అనేది రేవంత్ సర్కార్ కావచ్చు, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క కూడా సవాల్. ఇది ఎట్లా ప్రవేశపెడతాడు? ఆ ప్రవేశపెట్టే దాంట్లో గత ప్రభుత్వం కొంత హైప్ చేసినా ఈ ప్రభుత్వం కొంత వాస్తవికతను ప్రదర్శిస్తే కొంత ప్రజలకు కూడా అర్థమవుతుంది. ప్రజలకు కూడా కొన్ని కఠిన వాస్తవాలు ఈ బడ్జెట్ సందర్భంగా చెప్పాలి. మేము గొప్పలకు పోతాం, గొప్పలకు పోయి తిప్పలు పడడం, అప్పులు చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పటికీ అప్పులు నువ్వు 50,000 కోట్లకు పైగా అప్పులు తీసుకొస్తున్నావు. అంటే ఈసారి కొత్త అప్పులు వస్తాయా ఎట్లా, అది దాని క్లారిటీ ఇవ్వండి. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా ఎలాంటి ప్రయోజనం ఉండదు, కఠిన వాస్తవం. దట్టు కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ వ్యక్తిగతంగా వాళ్ళతో మంచిగా ఉన్నా కాంగ్రెస్ పరంగా సిద్ధాంతపరంగా కొన్ని విభేదాలు వస్తూనే ఉంటాయి. అయితే ఈ సర్కారుకు సెంట్రల్ డెవల్యూషన్ పెరిగింది కాబట్టి దాని మీద ఆధారపడాలి, సెంట్రల్ని స్పాన్సర్ స్కీమ్స్ మీద ఆధారపడేది లేదు, సర్పంచ్ ఎన్నికలు లేవు, సర్పంచ్లకు నిధులు రావు, 15th ఫైనాన్స్ కమిషన్ పెరగదు, నీకు వాటా పెరగదు, తర్వాత ఏది నీతి ఆయోగ్ నుంచి వచ్చేదేముండదు, అదే ఫైనాన్స్ కమిషన్ నుంచి అదనంగా ఉండదు. అప్పుడు ప్రాజెక్టులకే ఇవ్వలే. కేసీఆర్ అంత మంచిగా ఉండే, ఆయన ప్రతి బిల్లుకు సంతకం పెట్టిండు. ఆయన అంటే ఆయన రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని చేసిండు. వ్యక్తిగత ప్రయోజనాలు వేరు, రాష్ట్ర ప్రయోజనాలు వేరు. ఇప్పుడు ఈయన కూడా బాగానే ఉంటాడు, ఇప్పుడు ఆయనతో పని లేదు. అయితే ఇప్పుడు కేంద్రం నుంచి వస్తాయని ఆశలు పెట్టుకోవడం చాలా బుద్ధకమే. RRR ప్రాజెక్ట్, రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు మాత్రం కేంద్ర ప్రభుత్వం అతను పోరాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి నీకు సాయం అంతది. కానీ అది ఒక్క పథకమే, అది మిగతా పథకాలు ఉన్నాయి, 16-20 పథకాలు ఉన్నాయి. ఆ పథకాలకు రావు నీకు నిధులు. కాబట్టి కేంద్రం నుంచి ఆశలు పెట్టుకోకుండా రాష్ట్రంలో ఉన్న ఆదాయం మీద దృష్టి పెట్టుకొని కోతలు, కొంత వాతలు, అంటే తిప్పలు లేకుండా, జనాలకు జాగ్రత్తగా ఇబ్బంది లేకుండా చేసుకుంటా ఈ బడ్జెట్ను సమతుల్యం చేయాల్సిన పరిస్థితి, సవాలు పెద్ద ఏమనొచ్చు, పెద్ద ప్రశ్నగా ఉన్నది. ఆ ప్రశ్నకి ఎట్లా సమాధానం చెప్తారు వీళ్ళు బడ్జెట్ని ప్రవేశపెడతారు. జాగ్రత్తగా ఉండమని మనం ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రజలు కూడా పెద్దగా ఆశలు పెట్టుకోవట్లేరు. మీరు ఆశల పల్లెకలు ఊరేగించి అంత చిప్పలు తెచ్చిపోయి మొత్తం ప్రజలను బోత కొట్టించే ప్రయత్నం చేయకూడదు. వాస్తవానికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయాలని ప్రజలు కోరుకుంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బడ్జెట్ ఎట్లా ఉండబోతున్నది, ఎట్లా ఉండే అవకాశాలు ఉన్నాయి, ఆదాయం ఎట్లా సమకూరే సూచన ఉన్నది, ప్రభుత్వం గతంతో ప్రతిదానికి పోలిక చేసుకోకుండా యథాతథంగా ఉండాలి, యథాస్థితిని చూపించాలి, ప్రజలను భ్రమలకు భ్రాంతులకు గురి చేయకూడదు, ప్రజలు కూడా అలాంటి భావనతో లేరు అని వారు అంటున్నారు. థ్యాంక్ యూ.